మంచిది ఇవ్వాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. మంచిది ఇవ్వాలి అంటే మనము కొన్నిసార్లు శ్రమకరమైనటువంటి పరిస్థితుల్లో మనము నడిపించబడాలి. శ్రమలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి. ఎందుకు శ్రమలు వస్తాయి అంటే నేను చెప్తా వినండి. ఎందుకు శోధనలు, ఇరుకైన పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయంటే మనం చేసే అటువంటి భక్తి దేవుడు మన జీవితంలో చెయ్యాలనుకున్న కార్యానికి సరిపోవట్లేదు. దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి కార్యము చెయ్యాలనుకుంటున్నారు. ఆ కార్యం చెయ్యాలి అంటే ఈ యొక్క కొంచెం కొంచెం భక్తి, కొంచెం విశ్వాసము సరిపోవట్లేదు. ఇప్పుడు ఆమెకు యెహోవా ఏం చేశారు? తంతు లేకుండా చేశారు. ఎందుకు యేసు ప్రభు మరి యేసయ్య ఆమెకు తంతు లేకుండా చేశారు అంటే ఆమె యొక్క మరి భక్తి జీవితం, ఆమె యొక్క ప్రార్థనా జీవితం మెరుగుపరచబడటం కొరకు ఆమె అనేక సార్లు దేవుని యొక్క మందిరానికి వెళ్తుంది, వస్తుంది. మందిర అనుభవం కలిగిన ఆమె. కానీ చూడండి, ఆమెకు పిల్లలు లేరు. ఒకటి, గుడ్రాలుగా పిలువబడుతుంది. లోకం చేత ఆమె అవమానపరచబడుతుంది, లోకం చేత హేళన చేయబడుతుంది. లోకమే కాదు కానీ ఇంట్లో తన సవితి అయినటువంటి పెనిన్నా చేత కూడా ఆమె ఏం చేయబడుతుందంటే ద్వేషించబడుతుంది. చూడండి, ఇంట్లో ద్వేషం, ఇంట్లో హేళన, బయట హేళన. ఆమె పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే కదిలిస్తే దుఃఖము, ఆమెకి వచ్చే అంత వేదన, దుఃఖము ఆమె జీవితంలో ఉన్నది. ఆమెను ఎంతో ప్రేమిస్తున్న ఆమె భర్త మాత్రం, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను అధికమైన వాడను కాదా? నువ్వెందుకు దుఃఖపడుతున్నావు అంటే భర్త ఓదార్చే ఓదార్పుతోటి ఆమె సరిపుచ్చుకోవట్లేదు. ఈ రాత్రి కాల సమయమందు మీరు జాగ్రత్తగా వినండి. నేను మీకు అవసరమైన మాటలే చెప్తాను. నువ్వు ఎలాంటి ఇరుకైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కానీ, ఈ స్థలములో నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు కూర్చున్నావో నాకైతే తెలియదు కానీ మన హృదయాలను బాగుగా ఎరిగిన దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నారు. నిన్ను శ్రమ పెట్టడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు బాధ అనుభవించడం దేవునికి ఇష్టం కాదు. నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి కార్యం చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుడు మనల్ని